హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో వచ్చేసి చాలా రోజులు అయిపోయిందిలెండి. అమ్మ ఉన్నప్పుడు తీశాను. అమ్మ ఊరికి కూడా వెళ్ళిందిలెండి. ఒక 2 డేస్ అయింది అమ్మ ఊరికి వెళ్ళి. ఇంకా వెంటనే కూడా ఉదయాన్నే బయట పని అంతా కూడా కంప్లీట్ చేసుకుని నైట్ కడిగిన అంట్లయితే ఉన్నాయిలెండి. అంటే ఈవినింగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే పిల్లల లంచ్ బాక్సులు నేను ఎప్పుడైనా సరే ఈవినింగే కడిగేస్తానులెండి. అంటే మార్నింగే కడిగితే అవి తడి అలానే ఉంటాయి. మళ్ళీ ఎట్లైనా క్లాత్ పెట్టి తుడిచినా కానీ తడి అనేది అలానే ఉంటుంది కదండీ. స్మెల్ వచ్చేస్తాయి కదా! అలా అని చెప్పేసి నేను ఎక్కువ శాతం కూడా పిల్లలు స్కూల్ నుంచి తీసుకురాగానే కూడా ఒక లంచ్ బాక్సులైనా, స్నాక్స్ బాక్సులు, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా కడిగేసి అలా స్టాండ్‌లో అయితే వేసి పెట్టేసుకుంటాను. మళ్ళీ వీటిని ఉదయాన్నే కూడా అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటానులెండి. అంటే బాక్సులు పెట్టడానికి ఈజీగా ఉండేలాగా అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అంట్ల స్టాండ్‌లో అంట్లన్నీ కూడా సర్దేస్తున్నానులెండి. మళ్ళీ షింక్‌లో అంట్లు ఉన్నాయి కదా! నైట్ కొంచెం అంట్లు కడగలేదులెండి. ఇంకా అవి అలానే ఉన్నాయిలే అని చెప్పేసి ఇంకా అంట్లయితే కడుగుదామని చెప్పేసి ఇంక ఇవైతే సర్దేసాను. అవి కడిగేస్తున్నాయి. ఎక్కువ లేవులెండి. ఎక్కువ ఉంటే ఖచ్చితంగా నైటే కడిగేస్తాను. 2, 3 ప్లేట్లు అంటే ఓన్లీ ప్లేట్లు, ఒక రైస్ గిన్నె ఉంటే మాత్రం కడగనండి ఒక్కొక్కసారి. ఇంక అలానే ఉంచేస్తాను. ఇంక ఇప్పుడు అంట్లయితే కడిగేస్తున్నానులెండి. చెప్పాను కదా అమ్మ ఉన్నప్పుడు తీసిన వీడియో అని చెప్పేసి. అంట్లు ఉదయం కడిగితే కొంచెం పని అనేది లేట్ అయిద్దండి. నైటే కడిగి పెట్టేసాననుకోండి, అంట్లు కడిగే పనిలోపే నేను కూరగాయలు కట్ చేసుకోవడం ఇలా తొందరగా అయిపోయిద్ది. కానీ ఏం చేస్తాం, ఎప్పుడూ ఒకేలాగా చేయలేం కదండీ పని. ఒక్కొక్కసారి డిలే చేస్తూ అంటే ఇప్పుడు ఎప్పుడు చేసే పనే కదా, ఏముందిలే రేపైనా చేసుకోవచ్చులే అని చెప్పేసి అంతే ఉంచేస్తాం కదండీ. ఇంకా ఈరోజు కూడా అంతే అయిపోయిందిలేండి. ఏముందిలే రోజు నైటే కడుగుతాను కదా, ఒక రోజుకి ఏమైద్దిలే అన్నట్లు ఒక్కొక్కసారి అలానే ఉంచేస్తాను. కానీ కంపల్సరీ లంచ్ బాక్సులు అయితే ఎక్కువ ఈవినింగ్ పిల్లలు తీసుకురాగానే కడిగి పక్కకు పెట్టి వేసుకుంటానులేండి. చూడండి రుద్దేసేసాను, ఇంకా కడిగేస్తున్నాను. ఈరోజు వంట చేసే పని కూడా లేదండి. అంటే రైస్ కుక్కర్లో పెట్టను, గ్యాస్ మీదే పెట్టేసానులేండి. వంట ఎందుకు చేయట్లేదు. అలానే మళ్ళీ పిల్లలకి స్కూల్కి కూడా లంచ్ బాక్సులు పెట్టాలి కదా, ఏం పెడతాను. కర్రీ నేను నైట్ చేసిన కర్రీనే ఉందిలేండి. అంటే ఏం కర్రీ చేశాను, పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం పెడతాను అనేది కూడా చూపిస్తానులేండి. చూడండి, ఈరోజు వంట అయితే చాలా సింపుల్గా ఈజీగా మా పిల్లలకి చాలా ఇష్టమైంది చేశానులేండి. అంటే ముందే దోసకైనా ఇడ్లీకైనా ఇలా ప్లాన్ చేసి పెట్టుకుంటాం కదండీ. ఇంకా అలా ఇడ్లీ పిండి లేదు, దోస పిండి లేదు. ఇలా లేనప్పుడే నేను ఇంకా ఇట్లయితే చేస్తానులేండి టిఫిను. అది ఏంటిదనేది కూడా చూపిస్తాను చూడండి. అంట్లన్నీ కూడా కడిగేసానండి. అంట్లు కడగంగానే షింక్ అయితే నీట్గా కడిగేస్తానండి. అది స్టీల్‌ది పీస్ ఉంటుంది కదా, అంట్ల పీసు, దాని మీద కొంచెం విమ్ బార్ వేసేసుకుని స్టీల్ పీస్ పెట్టి రుద్దితేనే అది జిడ్డు అనేది లేకోకుండా నీట్గా ఉంటుందండి. ఇంకా అలా అని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే షింకు, గ్యాస్ పొయ్యి అంట్లు కడగంగానే కడిగేస్తాను. మళ్ళీ వంట చేయాల్సి వచ్చిద్ది కానండి, ఎట్లయినా సరే కొంచెం నీట్గా ఉంటేనే బాగుంటుంది కదా. మళ్ళీ అలానే ఉంచేసామనుకోండి ఎక్కువ జిడ్డు పట్టేస్తుంది. ఇంక అందుకని చెప్పేసి అంట్లు కడిగిన వెంటనే కూడా షింకు, గ్యాస్ పొయ్యి, గ్యాస్ బండ అంతా కూడా నీట్గా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నా. అంట్లు ఇలా గ్యాస్ బండ మీదే ఉంచనులేండి, తీసేసి టబ్లో పెట్టేస్తా. వాటర్ ఏమైనా ఉన్నా టబ్లో కారిపోతాయి. అక్కడే ఉంచి పెట్టేసాను అనుకోండి, కొంచెం ఎట్లయినా వంట చేస్తూ ఉంటాం కదా, ఆయిల్ అవి ఇవి పట్టి మళ్ళీ అంట్లు జిడ్డు అవుద్ది. అందుకని చెప్పేసి స్టాండ్లో అయితే పెట్టేస్తానులేండి. ఈరోజు రైస్ కుక్కర్లో పెట్టట్లేదు రండి, గ్యాస్ మీదే పెట్టేస్తున్నాను. రైస్ కుక్కర్లో పెట్టచ్చు కానండి, కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, కరెంటు వస్తూ పోతూ ఉంది. ఇంకా అలా అని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి ఇంకా గ్యాస్ మీద వండేద్దామని చెప్పేసి కడిగేస్తున్నాను. కొంచెం ముందే కడిగి పెట్టేసుకోండి, నానతాయి కదండి. నానితే ఇంకా తొందరగా బాగా అయ్యిద్ది కదా రైస్. ఎక్కువ శాతం అయితే నానబెట్టనులేండి, అప్పటికప్పుడు కడిగి గ్యాస్ మీద అయితే పెట్టేస్తాను. నానబెట్టి వండితే ఇంకా అన్నం చాలా బాగా అయ్యిద్ది అంటారు కదా. నాకు గ్యాస్ బండ అలా ఖాళీగా ఉండాలండి. ఎక్కువ
అంట్లు పెట్టేసి ఎక్కువగా అట్లా గ్యాస్ బండ నిండా నింపేయడం ఇష్టం ఉండదు, నచ్చదు అసలుకి. అక్కడే సర్ది పెట్టేసుకోవడమే ఇష్టం ఉందండి. ఇప్పుడు స్కూల్కి పెట్టాలి కదా అని చెప్పేసి ఇంకా తొందరగానే వెంటనే కూడా కడగంగానే కూడా రైస్ అయితే పెట్టేసేయాలండి. ఇక్కడ ఓట్స్ ఉప్మా అయితే చేస్తున్నానులేండి, అమ్మకు అని చెప్పేసి ఓట్స్ ఉప్మా చేస్తున్నా. ఓట్స్ హాట్ వాటర్లో వేసేసుకుని పాలు పోసేసుకుని చేస్తారు కదండి, నాకైతే అసలు నేను ఎప్పుడూ చేయలేదులేండి. ఇంకా ఈరోజైతే కొంచెం అలా ఆయిల్ వేసేసుకుని ఉప్మా ఎలా అయితే చేస్తారో అదే ప్రాసెస్లో ఎలా అయితే చేస్తున్నాను. అంటే సేమ్ ఉప్మా ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందో ఈ ఓట్స్ ప్రాసెస్ కూడా అంటే నేనైతే అలానే చేసానులేండి. ఇంకా కొందరైతే పాలు కూడా పోసుకుంటారు కదా, ఇంకా అమ్మ అయితే పాలు వద్దు అని చెప్పేసేసరికి నేను ఓన్లీ ఇలా ఉప్మా లాగానే వాటర్లో అయితే వేసేసి అయితే చేస్తున్నాను. ఇవి చూడడానికి ఏమో బాగున్నాయి కదండి, టేస్ట్ మాత్రం చాలా సప్పగా ఉన్నాయండి. అంటే అసలుకి తినలేము. కొంచెం పాలల్లో షుగర్ అయినా బెల్లం అయినా అలానే జీడిపప్పులు కొంచెం ఇవన్నీ వేసుకుని తింటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఓన్లీ ఇలా తినాలి అంటే మాత్రం చాలా కష్టం అండి. కానీ హెల్త్కి సంబంధించింది కదండి, ఇంకా తప్పదండి. టేస్ట్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా తినాల్సిందే అని చెప్పేసి అమ్మకైతే పెడుతున్నానులేండి. అంటే హెల్త్కి సంబంధించినవి ఏదైనా కానీ టేస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదండి. కొన్ని అంటే మనకి అవి హెల్త్కి మంచిది కాకపోయినా టేస్ట్ బాగుంటాయి కదండి. అలానే ఇది కూడా హెల్త్కి సంబంధించి టేస్ట్ ఉన్నా లేకపోయినా తినాల్సిందే అండి. అలా అని చెప్పేసి చేస్తున్నాను. ఒక పక్క రైస్ కూడా అయిపోతుంది. గ్యాస్ మీద పెడితే తొందరగా అయిపోయిద్దండి. రైస్ కుక్కర్లో అనుకో ఎక్కువసేపు టైం తీసుకునిద్ది. కానీ పని తొందరగా అయిపోవాలి అని చెప్పేసి ఏం చేస్తాను, రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. గ్యాస్ మీద పెడతానా మర్చిపోతానండి, మాడిపోవడం లేకపోతేనేమో ఇలాంటివి జరిగిద్ది. ఎక్కువ శాతం అయితే మాడబెట్టనులేండి, ఎందుకంటే ఇంకా అక్కడ గ్యాస్ దగ్గర ఏమైనా పనులు చేసుకుంటూ ఉన్నప్పుడే రైస్ కూడా పెట్టేస్తాను. ఒక పక్క ఇట్లా కూరలు లేదంటే ఇంకా టిఫిన్స్ అలా వేసేటప్పుడే గ్యాస్ మీద అయితే రైస్ పెట్టేసుకుంటాను. రైస్ పెట్టేసి వీటిని వెళ్ళాను అనుకోండి అంటే బయటికి మర్చిపోతానులేండి, అలా ఇంకా రైస్ కూడా అయిపోతుంది. నిమ్మకాయలండి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసాను, కొంచెం గట్టిగా ఉన్నాయి అని చెప్పేసి అలా చేయబెట్టేసి అయితే మ్యాష్ చేస్తూ ఉన్నానులేండి, కొంచెం మెత్తగా అవుతాయి కదా. ఈరోజు అయితే మాకేమో పులిహోర చేసుకుంటున్నాను, అమ్మకి పులిహోర వద్దులే అని చెప్పేసరికి ఇది చేసానులేండి. రైస్ పులిహోర చేయడానికి అని చెప్పేసి పెట్టేశాను. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి, చల్లారిన తర్వాత ఇంకా అసలుకే తినలేము. అలా అని చెప్పేసి వేడివేడిగా ఉన్నప్పుడే ఇంకా అమ్మకైతే పెట్టిచ్చేసాను. రైస్ కూడా అయిపోవచ్చింది. నేను నిమ్మకాయలు అయితే ఇంకా రసం అనేది పిండి పక్కకు పెట్టేస్తాను. కొంచెం లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వెంటనే అయిపోయిన వెంటనే కూడా రైస్ ఇలా
వేరే గిన్నెలోకి అయితే సపరేట్ చేసుకున్నానండి. చల్లారితేనే పులిహోర బాగుంటుంది కదా కలపడానికి కూడా. ఒక్కొక్కసారి ఉదయం అంటే తొందరగా లేచినా సరే, నిద్ర తొందరగా లేచినా సరే హడావిడిగా ఉంటుందండి. ఒక్కొక్కసారి ఏమో లేట్‌గా లేచినా ఎందుకో కానండి పని తొందరగా అయిపోయిద్ది. అంటే లేట్ అయిపోయింది అన్న కంగారులో ఇంకా తొందరగా చేసేస్తాం కదండీ! కొంచెం తొందరగా లేసామనుకోండి, ఏముందిలే తొందరగానే లేసాం కదా! చేసుకోవచ్చులే అన్న ఇదితో ఆ రోజే పని ఇంకా లేట్‌గా అయిపోయిద్దిలెండి కొంచెం. నాకైతే అంతేలే. నైటే బాదం పప్పులు కొన్ని అలా నానబెట్టి పెడతానులేండి. ఇంకా అవైతే అమ్మ పొట్టు తీస్తుంది. నేను అలానే ఉంచేసి మర్చిపోతానండి ఒక్కొక్కసారి. అంటే మూత పెట్టుంది కదా! పిల్లలు బ్రష్ చేసి రాగానే ఇంకా చూసి తీసేసుకుంటారు. ఇంకా అలా అని చెప్పేసి పిల్లలు తీసుకున్నారులే అని చెప్పేసి నేను అలానే ఉంచేసాను. అమ్మ ఏంటవి అని చెప్పేసి చూస్తుంది. బాదం పప్పులండి. ఇంకా పిల్లలు తీసుకున్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి. అవైతే ఇంకా పొట్టయితే తీస్తుందిలేండి. నేను ఒక్కోసారి వాటిని అలానే ఉంచేస్తానులేండి. అంటే మూత పెట్టింది కదా, ఏమోలే అన్నట్లు వదిలేస్తానులేండి. మూత పెట్టుకోకుంటే కనిపిస్తుంది కదా, ఇంకా అప్పుడైతే చూస్తాను. ఇక్కడ నిమ్మకాయలు కూడా పిండేస్తున్నాను. నిమ్మకాయ ఎప్పుడైనా సరే ఇట్లా ఉల్టాగా రివర్స్గా చేసి పిండితే చేదు అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఇట్లా ఇప్పుడు చెక్కలాగా కట్ చేస్తాం కదా, ఆ చెక్కని ఇట్లానే పట్టుకుని పిండుకోకుండా ఇలా రివర్స్ లాగా చేసి పిండామనుకోండి చాలా ఈజీగా అయిపోయింది. రసం కూడా ఎక్కువ వచ్చేస్తుంది. చేదు అనేది రాదండి. అవి ఇంకొకసారి నేను క్లారిటీగా చూపిస్తానులేండి. అసలుకి ఎలా బత్తాయిలు అయినా సరే, నిమ్మకాయ అయినా సరే ఇలా అంటే అవి ఉంటే దాన్ని పెట్టి పిండితే ఎలా అయితే వస్తుందో అలానే వచ్చేస్తుందిలేండి. నేను ఎప్పుడైనా సరే ఇంకా చేత్తోనే పిండేస్తాను. బత్తాయి రసం పిండేది అయితే లేదు. నిమ్మకాయ పిండేది ఉందలే కానండి, అవి ఎక్కడ పెట్టేసానులేండి. ఇంకా అవసరం లేని వాటి గురించి ఇంకా అసలు వెతకనులేండి నేను. చూడండి గింజలు అటు ఇసిరేసాను కదండి కిటికీలో నుంచి. అవి మట్టి కదా, చెట్లు మొలుస్తాయని చెప్పేసి కుళ్ళిపోయిన టమాటాలైనా లేదంటే ఇంకా ఇలా నిమ్మకాయలైనా ఉంటాయి కదా, వాటిని అయితే అట్లా మట్టిలోకి అయితే వేసేస్తాను. ఎప్పుడైనా చెట్లు మొలుస్తాయని చెప్పేసి. చూడండి నిమ్మకాయ రసాన్ని అయితే ఉప్పు కలిపి వేసి రైస్కి, తర్వాత ఈ నిమ్మకాయ రసాన్ని కూడా అన్నానికి పట్టించేసాను. ఇంకొకసారి ఏం చేస్తానంటే అండి, తాలింపు వేసేస్తాం కదా పులిహోరకి, పల్లీలు, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసిన తర్వాత నిమ్మకాయ రసాన్ని కూడా వేసేస్తాను. ఆ నిమ్మరసాన్ని వేసేసి ఒక 2-3 నిమిషాలు అలానే కలుపుతూ ఉంచేసాను అనుకోండి, ఇంకా అసలుకి పచ్చివాసన అనేది ఉండదు. చాలా బాగుంటుంది పులిహోర. ఇంకా ఈ ప్రాసెస్లో ఎలా చేస్తానో రైస్కి పట్టించేసి ఇప్పుడు చెప్పిన విధంగా కూడా చేస్తానులేండి. ఇంక ఇప్పుడైతే రైస్కి పట్టించేసి చేస్తున్నాను. ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత పోపు దినుసులు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేస్తేనే కదా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది పులిహోర. ఇవన్నీ వేసేసుకుని కొంచెం లైట్గా ఫ్రై అలా చేసేస్తున్నా. చూపిస్తాను చూడండి. అసలుకి చూస్తుంటేనే చాలా బాగుంటుందండి. అంటే పులిహోర ఎందుకో కానండి ఇలా తాలింపు వేస్తుంటేనే స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదా. పులిహోరలో పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోండి. పులిహోర తినేటప్పుడు పచ్చిమిర్చి పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. పులిహోరలోనికి పచ్చిమిర్చి, టమాటా వేసి పచ్చడి చేసి పెట్టుకుని తిన్నా సైడ్గా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. నేను ఒక్కొక్కసారి అలానే చేస్తాను. ఇంకా ఈ చేపల పులుసు వచ్చేసి నైట్ చేసిందిలేండి. అందుకే ఈరోజు వంట పని అయితే ఏమీ లేదు, చాలా తక్కువగా ఉంది. పిల్లలకు కూడా స్కూల్కి కూడా పులిహోరే పెట్టించేసానులేండి. పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మమ్మీ పులిహోర చేసినప్పుడల్లా మాకు బాక్సులోకి పెట్టివు అంటారు. కానీ పెట్టనండి నేను.
ఎందుకంటే అండి ఉదయము పులిహోర తిని మళ్ళీ మధ్యాహ్నం పులిహోర తింటే కొంచెం పులుపు వస్తుంది కదండి, స్టమక్ పెయిన్ ఇలాంటిది వస్తుంది, ఎందుకులే ఇబ్బంది పడతారు అని చెప్పేసి అసలుకి పెట్టనులేండి. ఇంక ఈరోజైతే వంట చేసే పని లేదు కదా, చేపల కూర ఉంది అలా అని చెప్పేసి చేపల కూర స్కూల్లోకి పెట్టి పంపించలేను. ఇంక అందుకే పిల్లలకి బాక్సులో కూడా పెట్టిద్దామని చెప్పేసి అప్పటికప్పుడే రైస్ వండేసి వేడి వేడిగా ఇలా పులిహోర అయితే చేసేసానులేండి. ఇంకా పులిహోర చేయడం కూడా అయిపోయిందిలండి. పిల్లలకి పెట్టిచ్చేస్తున్నాను. వాళ్ళు తినేలోపు నేను ఇంకా లంచ్ బాక్స్లో పెట్టేసేయడం, వాటర్ పట్టేసేయడం ఇవైతే చేసి పిల్లలకి బాక్స్లో అయితే పెట్టేస్తానులేండి. అంటే ఎక్కువ శాతం పిల్లలు ఎప్పుడైనా ఇట్లా పులిహోర చేసిన, ఎగ్ రైస్ చేసిన అంటారు కదా, బాక్సుల్లోకి కూడా పెట్టి మమ్మీ స్కూల్కి అంటారు. కానీ నేనేం పెట్టనులేండి. ఈరోజు పిల్లలు అడగక ముందే పెట్టేసరికి వాళ్ళైతే ఇంకా షాక్ అయ్యారులేండి. మమ్మీ నువ్వేనా అసలు ఇలా పెట్టావు బాక్స్లో అని చెప్పేసి. అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజ్లు ఇవ్వాలి కదండి పిల్లలకి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇలా షూట్ చేశానులేండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.